ఆహా, ఎన్ని విజయాలు సాధించాను, ఎన్ని హృదయాలను భయపెట్టాను, ఎంతమంది విశ్వాసాలను నాశనం చేశాను, ఎంతమంది నీతిమంతులను భ్రష్టు పట్టించాను. అసలు వాళ్ళు మాయలో చిక్కుకుంటున్నట్లు కూడా గమనించకుండానే మోసం చేశాను. అన్ని విజయాలను తలుచుకుంటుంటే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అసలు ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఈ ఆనంద సమయంలో మళ్ళీ ఎవరో ఒకరిని దేవుడు అనే ఆశయం మిగలకుండా చేయాలి. ఎవ్వరూ నా ఎదుట నిలబడి యుద్ధం చేయకుండా వారి విశ్వాసాలను విరిచివెయ్యాలి. ఏంటిది కాలేజ్లా ఉంది? అవును, కాలేజే. ఇందులో ఉండే వాళ్ళంతా మన పార్టీనే. వీళ్ళ కోసం ఎంతో కష్టపడాల్సిన అవసరమే లేదు. వీళ్ళంతా మనం చెప్పినట్టే వింటారు. ఈ ఆనందకరమైన సమయంలో వాళ్ళని ఒక్కసారి చూసి ఇంకా ఆనందిద్దాం. పాపమే వీరి ఆనందం, ప్రమాదమే వీరి ఆసక్తి. ఉన్నది ఒక్కటే లైఫ్, ఎంజాయ్ ది లైఫ్ అని నా వలలో చిక్కుకున్నారు. నా స్వరాన్ని మాత్రమే వింటారు. నేనేమో వారి హృదయాలను ఆక్రమించేసి ఫోన్లు, వ్యసనాలు అంటూ వాళ్ళ దారి మార్చివేశాను. అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఇంకా మనకు తిరిగే లేదు. ఎవడీడు? ఇందాకడి నుంచి గమనించనే లేదు వీడిని. ఉండు, వీడి పని చెప్దాం. ఏంటి అందరూ ఆడుకుంటూ, సినిమాలు చూస్తూ, ఫోన్లో చాటింగ్ చేసుకుంటూ ఉంటే వీడేంటి ఇక్కడ కూర్చుని బైబిల్ చదువుతున్నాడు? నా ప్రపంచంలో ఇలాంటోడు కూడా ఉన్నాడా? బయటికి క్రైస్తవులుగా ఉన్నవారిని కూడా నేను నా వైపుకు త్రిప్పేసుకున్నా. వీడంతా పిల్లబచ్చా. హే జోసెఫ్, ఏంటి ఒంటరిగా ఉన్నావు? నీకు స్నేహితులు లేరా? ఒంటరిగా ఉండడం బాధగా లేదా? అందరూ పార్టీలు చేసుకుంటున్నారు, తాగుతున్నారు, పిక్నిక్లు, ట్రిప్స్. నీ చుట్టూ చూడు ఒకసారి. ఎక్కడా కూడా 2-3 కలిసి లేకుండా లేరు. నువ్వు చూడు, ఒంటరిగా కూర్చొనున్నావు. ఒక్కడవే ఉంటే లేనిపోని ఆలోచనలు వస్తాయి. సాతాను లేనిపోని ఆలోచనలు పుట్టిస్తాడు. వెళ్ళు, ఎవరితోనైనా స్నేహం చేయి వెళ్ళి. నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఆయన అందరికంటే దగ్గరగా ఉన్నాడు. స్నేహితులు మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు. దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్తారో వాళ్ళు అదే చేయమని చెప్తారు. ఎందుకంటే యేసయ్య ఏదైతే వద్దని చెప్పారో అదే మనుషులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. చివరికి స్నేహితుల ద్వారా మిమ్మల్ని ఆకర్షించే సాతాను చెప్పిందే మనుషులు చేస్తారు. లైఫ్ ఎంజాయ్ చేయడంలో యేసయ్యను విడిచిపెట్టి సాతానుని సంతోషపెట్టడం తప్ప అంతకు మించి ఏమీ లేదు. నిజమైన స్నేహితుడు యేసయ్య ఉండగా నాకు వేరే స్నేహితులు ఎందుకు? నాకు ఆయనతో చేసే నిజమైన సహవాసం చాలు. నా దేవుడు ఎప్పుడు నాతో కూడా ఉన్నాడు. ఆయనతో గడిపే ఆ మధుర క్షణాలు ఉండగా ఈరోజు ఎంజాయ్ చేసి రేపు మర్చిపోయే ఆ ఎంజాయ్మెంట్ ఎందుకు? ఆ ట్రిప్స్ ఎందుకు? ఈ ఫంక్షన్స్ నాకేం అవసరం లేదు. ఆ మాటలు వినకు, అలా ఆలోచించకు. నువ్వు అలా ఆలోచిస్తుంటే నా చేతులు ఎవరో కట్టేస్తున్నట్లు అనిపిస్తుంది. జోసెఫ్, అసలు నీ ఫ్రెండ్స్ నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? వాళ్ళు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. 100 మంది ఒక దారిలో ఉంటే నువ్వొక్కడివే ఒక దారిలో ఉన్నావు. నువ్వు దేవునిపై చూపిస్తున్న విశ్వాసానికి రిజల్ట్ అందరితో వెక్కిరింపబడ్డమేనా? ఈ లోకం నన్ను ద్వేషిస్తే అది ముందుగా యేసయ్యను ద్వేషించిందని నాకు తెలుసు. నేను ఎన్ని వెక్కిరింపులనైనా భరిస్తాను, కానీ యేసయ్యను మాత్రం వదలను. అయితే మరి నీ భవిష్యత్తు సంగతి ఏంటి? మంచి ఉద్యోగం రావాలన్నా, సమాజంలో మంచి పేరు రావాలన్నా, సంపాదించాలన్నా మనుషులతో సహవాసం కావాలి, అబద్ధాలు చెప్పాలి. మరి నీ దేవుడు మనిషి రూపంలో వచ్చి నీకు ఉద్యోగం ఇప్పించలేడు కదా? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. రేపు ఏం జరుగుతుంది అనే భయం నాకు లేదు. నా తండ్రి ఐశ్వర్యవంతుడు, సృష్టికర్తే నాతో సహవాసం చేస్తుంటే నాకు భయం ఎందుకు? అవన్నీ ఆలోచించి నా రోజులను నేను తక్కువ చేసుకోలేను. యేసయ్యతో సహవాసం చేయడం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. ఎవరూ నన్ను ఆయన నుండి దూరం చేయలేరు. నేను ఎంతోమంది యువతను దారి తప్పించాను, కానీ వీడు విశ్వాసంలో చాలా బలంగా ఉన్నాడు. నా ప్రపంచంలో వీడిలాంటి వాడు ఉండకూడదు, అస్సలు ఉండకూడదు.
ఇక్కడే ఉండి వీడిని గమనిస్తూ ఏదైనా ఛాన్స్ కోసం చూస్తూ ఉంటా. చిన్న అవకాశం కూడా వదులుకోను. జీవితంలో అత్యంత తీవ్రమైన యుద్ధం మనుష్యుల యొక్క మనస్సులోని ఆలోచనల వల్లే జరుగుతుంది. సాతాను ఆ ఆలోచనలనే ఒక ఆయుధంలాగా మార్చుకొని మనుష్యులను తప్పుదోవ పట్టించేలాగా కన్ఫ్యూజ్ చేసి విశ్వాసాన్ని నాశనం చేసేలాగా చేస్తాడు. కాబట్టి మీ మనసు దేవునితో ఏకమై ఉండాలి. సాతాను యొక్క తప్పుడు ఆలోచనల నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఆయన వాక్యాన్ని హత్తుకోవడం, విడువక ప్రార్థించడం ఒక్కటే మార్గం. అందుకే దేవుని వాక్యం ఇలా చెప్తుంది, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము.